వెళ్ళొద్దన్నవాడు మతోన్మాదే. నేను చెప్పిందే పాటించాలని చెప్పినవాడు మతోన్మాదే. బయట వారి కోసం కాదు. చూడండి, ఏ మతాన్ని ఎప్పుడు, ఏ దేవుణ్ణి ఎప్పుడు ఏ మాట అనవసరం లేదు. మన దేవుణ్ణి మనం గట్టిగా చెప్పుకుంటేనే అదే గొప్ప. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మన దేవుణ్ణి, మనం కొలిచే దేవుణ్ణి, మనము చాలా గొప్పగా ఆరాధించే దేవుణ్ణి మనం శక్తివంతంగా చెప్పుకోవటమే బలం. అది నీ బలాన్ని నువ్వు చెప్పాలి. ఎదుటివాడి బలహీనత అని ఏమంటాడు తెలుసా దేవుడు? ఎదుటివాడు బలహీనంగా ఉంటే వాడి కోసం ప్రార్థన చేయండి అంటాడు. బైబిల్ చెప్పదు, ఇంకే గ్రంథం చెప్పదు. లోకంలో బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేయమని చాలామంది అంటారు, కానీ మన దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్పింది ఏంటో తెలుసా? బలహీనంగా ఉన్నవాడి కోసం ప్రార్థన చేయని చెప్పు. దాంతకన్నా గొప్ప మాట ఏది లేదు.